యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతురా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల తండ్రి యేసయ్య, గత వారమంతా కాచి కాపాడి దేవా, ఈ యొక్క నూతన వారంలోనికి ప్రవేశపెట్టిన దేవా నీకు కోట్లాది వందనాలు తండ్రి. ఎవరైతే నీ బిడ్డలైన వారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా నువ్వే సహాయం దయచేయండి. నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. నీ కార్యం జరిగించుకో దేవా, నీ కృపతో నింపండి సర్వశక్తిమంతురా. నీ గొప్ప కృప కాపుదల దయచేయండి, తోడేండి నడిపించండి యేసయ్య. ప్రతి ఒక్కరం నీ యొక్క సన్నిధిని మేము అనుభవించాలయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కార్యం జరిగించుకోనండి తండ్రి. ప్రతిదీ నీ యొక్క అధికారంలో నీకు తీసుకొని దేవా, నీ కృపా కాపుదల దయచేసి సర్వశక్తిమంతురా నీ శక్తితో నింపి తండ్రి, నీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, కార్యంతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని యందు భయభక్తులే మన విధి. మన విధి అంటే ఏంటండి? మనము తెలుగులో న్యూస్ పేపర్లో చదువుతాం. విధి నిర్వహణలో అంటే ఏంటి? ఆయన జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు విధి నిర్వహణ, పదవీ విరమణ అని మనం చూస్తూ ఉంటాం. ఆ డ్యూటీ కదా, డ్యూటీ తెలుగులో విధి అంటారు. డ్యూటీ, మన యొక్క డ్యూటీ ఏంటో తెలుసా? మనము ఈ లోకంలో ఏ అధికారంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ యొక్క పరిస్థితిలో ఉన్నా, ఏ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నా, ఎంత గొప్ప స్థితిలో నువ్వు నేనున్నా, ఎంత గొప్పగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నా, మన డ్యూటీ ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందండి, దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని ఉంటుంది. అంటే ఇది మానవ కోటికి ఇదే విధి. మనము ఏ స్థితిలో ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా నువ్వు నేను ఆ భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి. మనం ఆ భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుంది? మనం భయభక్తులు లేకపోతే ఏమవుతుందో తెలుసా? భయభక్తులు లేకపోతే ఏముందిలే, నేను ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నాను, ఒక ఆస్తిపరుడిగా నేను ఈ లోకంలో ఉన్నాను, ఒక ఈ లోకంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటా ఉన్నాను అని నువ్వు నేను అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే భయభక్తులు లేకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ యొక్క జాబ్ని, ఆ ఆస్తిని, మనుషుల్ని, అధికారాన్ని చూస్తావో, ఒక అసంతృప్తి అయిన జీవితాన్ని జీవిస్తావు, ఒక అవమానకరమైన ఒక జీవితాన్ని జీవిస్తావు, ఒక ఆశీర్వాదం లేని జీవితం నీ చివరి దశలో నువ్వు చూస్తూ ఉంటావు. కానీ నువ్వు భయభక్తులు కలిగితే నువ్వు అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేసిన వాడిగా ఉంటావు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో దయ పొందిన వ్యక్తిగా ఉంటావు కదా. మనము ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, మనం ఒక డ్యూటీ ఉంది. నువ్వు ఉదయం లేచి నేను ఒక డ్యూటీకి వెళ్ళాలి, నేను ఉదయం లేచి నేను ఈ పని చేయాలి, ఈ ఉద్యోగానికి వెళ్ళాలి, అది నీ బాధ్యత. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నీ డ్యూటీ అంతకంటే ముందేంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే డ్యూటీ. అసలు ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఒక గృహంలో నుంచి చూద్దామండి. ఆ గృహములో ఉన్న 4 వ్యక్తుల్లో ఎవరు వారి గృహాల్లో ఉన్న వారు భయభక్తులు కలిగి ఉన్నారు? ఎవరు భయభక్తులు లేకపోవడం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయారు? భయభక్తులు కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంది? దేవుణ్ణి పక్కన పెట్టేసిన వారి జీవితం ఏ విధంగా ఉందో మనం ఈరోజు 3 పాయింట్లో మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని యందు భయభక్తులే మన విధి. మొట్టమొదటిగా, నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ పక్షాన నిలబడతారు.
నువ్వు ప్రతి దానికి దేవుడి వైపు చూస్తా ఉన్నప్పుడు, ప్రతి దానికి ప్రభా నువ్వు నాకు సహాయం చేయ, ప్రభా నేను ఇక్కడికి వెళ్తున్నా నాకు తోడుగా ఉండయ్యా, ప్రభా నీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభా నీ యొక్క కృపతో నాకు సహాయం చేయి ప్రభా అని ప్రతిరోజు దినము దేవుడి మీద ఆధారపడతా ఉంటే, నీకు ఏదన్నా ఆపద వచ్చిందనుకోండి, నీకు తెలియని ఒక భయంకరమైన న్యూస్ నువ్వు విన్నావు, ఒక వార్తను విన్నావు, వెంటనే నువ్వు అయ్యో వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఆదరణ కలుగుతుందేమో, వాళ్ళకి ఏమి కాదండి. వెంటనే నువ్వు మోకరించి దేవుడిని అడుగుతావు, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క ఓదార్పు నువ్వు పొందుకుంటావు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మన పక్షంగా నిలబడతారంట. నేను చెప్పాను కదండి మొదట్లో, ఒక గృహంలో ఉన్న వ్యక్తులు. మొట్టమొదటిగా హిస్కియా 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. కానీ అతడు దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉన్నాడో ఒక వాక్యాన్ని చదువుతామండి. 2వ రాజులు 18వ అధ్యాయము 5-6 వచనాలు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమస్తమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఇతని భక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా రాశాడు. అతని పూర్వీకుల్లో కానీ అతని ముందు కానీ ఎవరు లేరు. అతడు యెహోవాను హత్తుకొని ఉండెను. అతడు ఈ లోకానుసారమైన డ్యూటీ ఏంటండి? అతనికి డ్యూటీ ఈ లోకానుసారంగా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజు. ఎవరు? హిస్కియా. ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు. ఆ రాజుగా ఉండడమే కాదు, క్రైస్తవుడుగా ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా ఆయన డ్యూటీ ఏంటి? దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. ఆయన యొక్క కాలంలో 25 సంవత్సరాల వయసులో రాజుగా ఉన్నప్పుడు ఈ విధంగా జీవిస్తున్న కాలంలో, ఆయన యొక్క కాలంలో ఒక ఓటమే ఎరుగని రాజ్యము ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చింది. మనందరికీ తెలుసు, అష్షూరు సైన్యము ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చింది. వాళ్ళు రాకముందే హిస్కియాను ఎంతగానో భయపెట్టారు. హిస్కియాను భయపెట్టడమే కాదు, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలను కూడా భయపెట్టారు. మీరు హిస్కియా మాట విని మోసపోతారు, ఓడిపోతారు అని ఎంతగానో ఇశ్రాయేల్ ప్రజల్ని భయపెట్టారు. భయపెట్టినప్పుడు అతడు ఏమి చేయాల భయం వేసింది. కానీ వారు ఏదైతే ఉత్తరాన్ని పంపారో, తన యొక్క రూమ్కి వెళ్ళిపోయి ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేశారు. ప్రభా మాకు సహాయం చేయవా, మాకు దిక్కు నువ్వే కదయ్యా, నువ్వు మా జీవితంలో కార్యం చేయవా. ఎందుకంటే పూర్తిగా తన డ్యూటీ ఏంటి? భయభక్తులు కలిగి యెహోవాను హత్తుకొని ఉండెను అని ఉంది ఆయన గురించి కదా. ప్రార్థన చేసినప్పుడు మన గొప్ప దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ సైన్యము కూడా, ఆ యొక్క సైన్యముతో కూడా పని లేకుండా 185,000 మందిని దేవుని దూత రాత్రికి రాత్రి అష్షూరు సైన్యాన్ని సంహరించేసింది, హతము చేసేసింది. చూసారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మన పక్షాన ఉంటారు. భయపడిపోయారు, వాళ్ళు ఎంతగానో భయపడిపోయారు. మనం 2వ రాజులు 19వ అధ్యాయం 20వ అధ్యాయం చదివితే వాళ్ళు ఎంతగానో పడిపోయారు. 18, 19 అధ్యాయాలు చదివితే భయపడిపోయారు. ఆయన పక్షం, ఆయన కాలంలో యుద్ధము జరిగినప్పుడు దేవుడు చేసిన కార్యం కదా. అయిపోయిన తర్వాత హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వస్తే ఆయన హాస్పిటల్కి వెళ్ళే గొప్ప స్థితి. ఆయన ఒక రాజు, ఆయనకి ఏమైనా లోటు ఉంటుందా? ఆయన ఒక వైద్యుని పిలిచి ఆ వైద్యం చేయించుకొని సరి చేసుకోగలిగిన స్తోమత ఉంది. కానీ హిస్కియా గోడ వైపు తిరిగి కన్నీరు విడిచుచు, ప్రభా నేను ఎటువంటి వాడినో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేను ఎలాంటి వ్యక్తినో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. కన్నీరు విడిచినప్పుడు దేవుడు హిస్కియాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి మనం చూద్దామండి. 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 3వ అధ్యాయం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతేనో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ రాజులు 20వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయము 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి నేను విడిపించెదను. చూసారా?
ఒక ఆయుష్ ఇవ్వడం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క రోజు మనం చూడాలంటే ఏదో డబ్బులు ఇచ్చి ఏదో కొనుక్కున్నట్టుగా కొనుక్కోలేం కదండి. ఎక్కడ కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఒక మనిషికి ఒక రోజు ఇవ్వాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది దేవుడి వల్లే కదా. 15 సంవత్సరాల ఆయుష్ దయచేశాడు. అష్షూరు రాజులు ఆ యొక్క రాజుగా ఉన్నప్పుడు తను దేవుణ్ణి హత్తుకొని ఉండడం వల్ల తన పక్షాన దేవుడు ఏ విధంగా కార్యం చేశారో హిజ్కియా జీవితం ద్వారా మనం చూసాం కదా. అతను ఒక రాజే, తనకి లోటేమీ లేదు, తనకి ఏది లేదు, ఏది కావాలంటే అది సమస్తం దొరుకుతుంది. కానీ దేవుణ్ణి మాత్రం ఇదంతా నీ వల్లే కలిగింది ప్రభా, ఇదంతా ఈ యొక్క స్థితి నీ వల్లే అని భయభక్తులు కలిగి దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. అతడి పక్షంగా భయభక్తులు కలిగి ఉండడం వలన అతడి పక్షంగా దేవుడు పని చేశారు కదా. యుద్ధము లేకుండా అష్షూరు రాజును సైన్యాన్ని చంపివేశారు. ఆయుష్ను అడిగినప్పుడు అయ్యో మరణకరమైన వ్యాధి, వైద్యం ఎక్కడైనా చేయించుకోవచ్చు, కానీ దేవుడే ఆయుష్ను అనుగ్రహించారు కదా. ఇది భయభక్తులు కలిగిన వారు జీవితంలో చేసేది. రెండవదిగా మనం చూద్దామండి, దేవుడి కార్యాలు మరచి ప్రవర్తించొద్దు. దేవుడి కార్యాలు మరచి ప్రవర్తించొద్దు. నేను మొదటిగా చెప్పినట్లు ఒక ఇంట్లో వారి గురించి చెప్తానని చెప్పాను కదా. హిజ్కియా మరణమయ్యారు. 15 సంవత్సరాల ఆయుష్ కలిగింది, మరణమయ్యారు. మరణమైన తర్వాత తన కుమారుడైన మనష్షే రాజయ్యాడు. ఆ మనష్షే ఎప్పుడు రాజయ్యాడో తెలుసా అండి? 12 సంవత్సరాల వయసులో. అంటే ఒక్కసారి ఆలోచించండి, హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినప్పుడే మనిషి పుట్టుంటాడు కదా. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినప్పుడే మనిషి పుట్టుంటాడు. అక్కడ ఉన్న తన తల్లి హెప్సిబా, తన తల్లి హిజ్కియా చెప్పుంటారు కదా, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఈ విధంగా అష్షూరు సైన్యాన్ని ఈ విధంగా చంపేశాడు, దేవుడు నేను అడిగితే ఆయుష్ ఇచ్చాడు, ఆ తర్వాత నువ్వు పుట్టావు అని చెప్పుంటారు కదా. కానీ మనిషి ఎంతగా దేవుడు యందు తండ్రి ఎలా హత్తుకున్నాడో అలా హత్తుకోవాలి కదా. ఆ విషయాన్ని మరిచి ప్రవర్తించాడు మనిషి. ఏ విధంగా ప్రవర్తించాడో తెలుసా? మనిషి గురించి ఒకసారి చదువుదామండి. 2వ రాజుల 21వ అధ్యాయము 1-6 వచనాలు. మనష్షే ఏల ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 85 సంవత్సరాలు ఏలును. అతని తల్లి 55 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి హెప్సిబా అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠమును కట్టించి ఇశ్రాయేల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభమును చేసి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామమును ఉంచుదని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠము కట్టించెను. యెహోవా మందిరమందున్న 2 శాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠము కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యాక్షికా గాండ్రలతో సోదె గాండ్రలతో సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చూసారా, తండ్రి ఎంతగా దేవుణ్ణి హత్తుకున్నాడు. ఆ విషయాన్ని మరచి మనిషి ప్రవర్తించాడు. అప్పుడు మనిషి జీవితం కూడా హిజ్కియా పక్షాన దేవుడు ఎలా ఉన్నాడో అలానే ఉందనుకున్నారా? ఒక మాట దేవుడు చెప్తారండి, నేను ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా తీర్పు తీరుస్తానంటే ఒక మాట ఉంటుంది చూడండి. ఆ 21వ అధ్యాయము 12వ వచనం. కావున ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గిగ్గురుమనునంత కీడు యెరూషలేము మీదకిని యూదా వారి మీదకిని రప్పించెను. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి వదిలివేసి, ఆ డ్యూటీని వదిలివేసి, మేము రాజులం, మేము ఏదైనా చేస్తే చెల్లిపోతుంది అని ఆ డ్యూటీని వదిలేసి ఇష్టానుసారంగా ఉంటే వినే వాళ్ళ చెవులు, అమ్మో ఎంత భయంకరంగా వాళ్ళని దేవుడు ఉగ్రత వారి మీద ఉందా అని చెవులు గిగ్గురుమనేంత
కీడు వారి మీదకి నేను రప్పిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు. అసలు మనుష్య పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో తెలుసా? చివరికి 2వ దినవృత్తాంతంలో 33, 10, 11, 12 యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానం పంపినను వారు చెవియొగ్గపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయారు. అతడు శ్రమలలో ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడలుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. అంతా జరిగిపోయిన తర్వాత, అంతా శ్రమ పడిన తర్వాత, అక్కడ అష్షూరు రాజు హిజ్కియా ఉన్నప్పుడు వారిని దేవుడు ఎదిరించాడు. ఇక్కడ తన మాట వినట్లేదని వారిని, అష్షూరు ప్రజల్ని మళ్ళీ ఇశ్రాయేలు మీదకి రప్పించాడు దేవుడు. వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు మనిషిని కదా, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసినప్పుడు కనికరం గల దేవుడు కదండి, కనికరం గల దేవుడు కదా. దేవుడు ఏం చేశాడు? ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లు మరలా అతన్ని యెరూషలేముకి రప్పించాడు. అప్పటికే వయసు అయిపోయింది, అప్పటికే చేయాల్సిన ఘోరాలంతా దేవుడి దృష్టిలో చేసేసాడు కదా. మనము దేవుని ఆ యొక్క అంతం ఏ విధంగా ఉంది? ఒక రాజుని తీసుకొని ఒక సంకెళ్లతో తీసుకొని వెళ్తున్నారంటే ఎంత అవమానకరం అండి, ఎంత అసంతృప్తికరమైన జీవితం జీవించాడు మనిషి. తన తండ్రి ఎలా ఉన్నాడు, తన కుమారుడు ఎలా ఉన్నాడు. మన డ్యూటీని మనం సరిగ్గా చేయకపోతే ఈ యొక్క స్థితిని మనం పొందుకుంటాం. ఇతను చనిపోయారు, ఎవరు? మనిషే చనిపోయారు. ఇతని తర్వాత కుమారుడు ఆమోను, ఒకసారి చూద్దాం. అతను రాజుగా అయ్యాడు. అతను ఎలా ఉన్నాడంటే 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 22వ వచనం. అతడు తన తండ్రి అయిన మనిషి నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనిషి చెక్కించిన చెక్కుడు విగ్రహములన్నిటిని బలులు అర్పించుచు పూజించుతూ తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపపడు కాకను గుణపడను. ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యాలు చేశాను. తండ్రి కంటే మించిపోయాడంట. మా తాత చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకోవచ్చు కదా, తండ్రి కంటే మించిపోయాడు. దేవుడు ఊరుకుంటాడా? తన సైనికుల్ని రేపి వారే అతన్ని చంపేటట్లు దేవుడు చేశాడు. ఆ సైనికుల్ని లేపి 22 సంవత్సరాలకి రాజయ్యాడు. తన సైనికుల్ని లేపి వారే ఆ ఆమోన్ని చంపేటట్లు దేవుడు చేశాడు. ఒక ఇంట్లో ఒక తండ్రి ఎలా ఉన్నాడు, ఆ తండ్రి యొక్క కొడుకు, ఆ మనవడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక 4వ వ్యక్తి చూద్దామండి. 3వ పాయింట్లో భయభక్తులే నిన్ను ఆశీర్వదిస్తాయి. 3వ పాయింట్లో ఇంత భయంకరంగా జరిగింది కదా. 3వ పాయింట్లో ఏంటంటే భయభక్తులే నిన్ను ఆశీర్వదిస్తాయి. ఇప్పుడు ముని మనవడు, అతని పేరేంటో తెలుసా? ఓషియా. అతడు ఎవరు? హిజ్కియా యొక్క ముని మనవడు. కొడుకు మనష్షే, మనవడు ఆమోను, ముని మనవడు. అతడేం చేశాడో తెలుసా? అతడి గురించి బైబిల్లో ఒక మాట ఉంటుందండి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఓషియా ఏల ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు. 8 ఏళ్ళండి. ఆ 8 ఏళ్ళప్పుడు ఆరంభించినప్పుడు అతడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు, చిన్న వయసు, కానీ భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. అతడు యెరూషలేములో 31 సంవత్సరములు ఏలును. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగ్గా ప్రవర్తించను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తనింకను బాలుడై ఉండగాని అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యుద్ధ విచారించుటకు పూనుకొనుడు వాడై 12 ఏళ్ల ఏట ఉన్నత స్థలములను దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచ ఆరంభించెను. అతడి వలన ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడి వైపు తిరిగారంట. అక్కడ మనిషి 56 సంవత్సరాలు పరిపాలించారు. ఈ ఆమోను కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. వీరు ఇద్దరు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడి నుంచి దూరం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క యోషియా వచ్చారో, ఆ యొక్క 8 సంవత్సరాల వయసులోనే రాజయ్యి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారో, మరలా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడి వైపు తిరగడం ప్రారంభించారంట. చూసారా?
తన డ్యూటీని తను సరిగ్గా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఆ కొన్ని సంవత్సరాల నుంచి యెహోవా మందిరములో పాడుబడిపోయింది. ఆరాధన జరగట్ల, బలి జరుగుతుంది, బలిపీఠం జరుగుతుంది. ఎవరికి? వేరే దేవతలకి. కాబట్టి ఈ యెషయా పూనుకున్నాడు, ఆ యొక్క మందిరాన్ని నేను శుభ్రం చేయాలి, ఆ యొక్క మందిరాన్ని నేను కొంతమందిని పెట్టి సైనికులను పెట్టి శుభ్రం చేయించాలి. ఆ చేస్తున్నప్పుడు ఒక గ్రంథం దొరుకుతుందండి. ఆ యొక్క మందిరంలో ఒక గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని దొరికినప్పుడు ఆ గ్రంథాన్ని అతడు ఒక ప్రవక్తని దగ్గరికి పంపిస్తాడు. ఆమె పేరు ఒక గ్రంథంని శాస్త్రి ఆమె దగ్గరకు పంపించినప్పుడు ఆమె అక్కడ చెప్తుంది, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానికి, వారు దేవుడి వైపు తిరగకుండా విగ్రహారాధనకి చేసిన వాటికి వారిని నేను హతము చేస్తాను అని ఆ గ్రంథంలో రాసి ఉంటుంది. ఎందుకంటే మనిషి కాలంలో వారు ఎంతగానో విగ్రహారాధన జరిగించారు. ఆమోను కాలంలో ఇంకా ఎక్కువగా విగ్రహారాధన జరిగించారు. దీని ప్రతిఫలంగా ఇశ్రాయేలు ప్రజలు హతమైపోతారు, వారందరూ హతమైపోతారని చెప్పినప్పుడు వెంటనే ఈ యొక్క రాజైన యెషయా ఏం చేస్తాడో తెలుసా అండి? తన చొక్కాను చింపుకొని ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రాధేయపడతాడు. ఆ విధంగా ప్రార్థించినందుకు మరలా దేవుడు చెప్తాడు, నీ యొక్క కాలంలో నువ్వు చనిపోయే వరకు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరికి కూడా ఏ హాని జరగదు. ఎందుకంటే నువ్వు దేవుడి వైపు తిరిగావు కాబట్టి, ఆ హాని జరగకుండా నువ్వు కళ్ళారా ఆ హానిని, ఆ ఘోరాన్ని నువ్వు చూడవు అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. చూసారా, ఒకే ఇంటిలో నలుగురు వ్యక్తుల్ని చూసాం. హిజ్కియాని చూసాం, మనష్షేని చూసాం, ఆమోనుని చూసాం. ఆ మనష్షే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? 56 సంవత్సరాలు పరిపాలించాడు. ఆమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? ఆమోను 22 సంవత్సరాలు పరిపాలించాడు. 22 సంవత్సరాల వయసులో ఉన్నాడు, కొంతకాలమే పరిపాలించాడు. వీళ్ళిద్దరూ కూడా ఎంతగానో ఇశ్రాయేల్ ప్రజలు. కానీ యెషయా వచ్చి తర్వాత మరలా కదా, మనము మన భయభక్తులే మనం ఈ లోకంలో ఉండడానికి ఒక డ్యూటీ అండి. ఆ డ్యూటీని నువ్వు నేను సరిగ్గా చేస్తేనే మన ఆశీర్వాదం చివరి వరకు ఉంటుంది. ఆ యెషయా రాజుగా ఉన్నప్పుడు ఎంతగానో భయంకరమైన స్థితి వచ్చేసింది. కానీ ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాల నుంచి విగ్రహారాధనలో ఉన్నారు. కానీ ఆ ఉగ్రత చూడకుండా ఉండాలంటే అతడు చేసిన భక్తి దేవుడు తన కాలంలో ఆ ఘోరాన్ని జరగకుండా ఆపివేశాడు కదా. మన భయభక్తులే మన కుటుంబాన్ని కాపాడతాయండి. మన భయభక్తులే. నువ్వు ఎంత స్థితిలో ఉన్నావు, ఎంత లక్షాధికారిగా, ఎంత గొప్పగా ఉన్నావు, కానీ నువ్వు భయభక్తులు లేకుండా ఉంటావా, అదంతా కంప్లీట్గా పోతుంది. అదంతా దేనికి పనికి రాకుండా పోతుంది. మనష్షే పరిపాలించారు 56 సంవత్సరాలు. కానీ తను చదివినప్పుడు ఏముంది? ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరో తెలుసా? మనష్షే. కానీ తన సంతృప్తికరంగా ఉందా? ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ఒక గొప్పగా పరిపాలించిన వ్యక్తిగా ఉన్నాడా? కానీ తన యొక్క మనష్షే యొక్క మనవడు యోషియా 8 సంవత్సరాలకే రాజయ్యాడు. చూడండి, రావలసిన ఉగ్రత తన ప్రార్థన ద్వారా అడ్డుకున్నాడు. ఎంత గొప్ప విషయమో కదా, ఎంత గొప్ప కార్యమో కదా. మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఒక భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. భయభక్తులు కలిగి ఉంటేనే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మనము ఆ భయభక్తుల్ని పక్కన పెట్టి దేవుణ్ణి, ఆ యొక్క కృపను, ఆయన చూపించిన కార్యాలను మరచి ప్రవర్తించామా? చూడండి, రాజు భయంకరంగా వేరే దేశం వాళ్ళు రోడ్డు మీద ఈడ్చుకునే స్థితికి మనిషిని దేవుడు తీసుకొచ్చాడు కదా. ఆ స్థితి రాకముందే, అంత భయంకరమైన స్థితికి మనం వెళ్ళకముందే దినదినము దేవుణ్ణి హత్తుకుందాం. మనము ఏ స్థితిలో ఉన్న ఈ లోకంలో, కోట్లు, ఆస్తులు, సంపద, అధికారము, పదవి, ఏ స్థితిలో ఉన్నా నువ్వు నేను భయభక్తులు కలిగి ఉంటేనే ఈ లోకంలో ఒక విలువైన వ్యక్తిగా మనుషుల దయలో, దేవుని దయలో ఉంటాము అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల దేవా, ఆశ్చర్యకరుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి, నీ కార్యం జరిగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎవరైతే నీ బిడ్డలైన వారి కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, దేవుడి యందు భయభక్తులే మనకు విధి అని సెలవిచ్చిన దేవా తండ్రి, మేము ఆ యొక్క డ్యూటీని మరచి ప్రతిరోజు సంవత్సరాలు నెలలుగా జీవిస్తున్నామేమో, మాతో మాట్లాడిన దేవా ఆ డ్యూటీని మేము మర్చిపోకూడదయ్యా, ఆ యొక్క విధిని మేము మర్చిపోయి ప్రవర్తించకూడదయ్యా. ఈ లోక డబ్బు, ఈ లోక అధికారం, ఈ లోక ఆశలు, ఈ లోక పదవి, వాటిని చూసి ఉప్పొంగిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభా వాటిని కాపాడుకునే కృపను, అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సర్వశక్తిమంతురా, నీ గొప్ప కార్యంతో నింపండి, నీ నామాన్ని మహిమపరచుకొనండి, వర్ధిల్లింప చేయండి, తోడేయండి, నడిపించండి. నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. నీ కృపా కాపుదల దయచేసినందుకు వందనాలు, నీ కృపతో నింపినందుకు వందనాలు. సర్వశక్తిమంతురా, నీ కార్యం జరిగించినందుకు వందనాలు ప్రభా. ఆ విధిని మేము మర్చిపోకుండా దినము నీలో అంటగట్టబడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నువ్వు కార్యం జరిగించండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.